తండ్రి సినిమా రాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది? నిజంగా ఈ February 14th అంటే లవ్ వీక్. తండేల్లో ఒక ప్యూర్ లవ్ స్టోరీని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మత్స్యకాయల జీవితాల్లో జరిగిన నిజంగా రాజు అనే అబ్బాయికి ఒక అమ్మాయికి జరిగిన రియల్ స్టోరీ మనకు ప్రీవ్యూ లో వాళ్ళకి చూపించడం జరిగింది కదా. ఎంత నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారు కూడా బాగా సెట్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అంటేనే మ్యూజిక్ ఆయన లవ్ స్టోరీస్ మూవీస్ కి అద్దరు కొట్టారు. ఈ సినిమాలో కూడా సాంగ్ చాలా బాగున్నాయండి. ఇంకా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. హైలెట్స్ సాంగ్ కానీ, బుజ్జి తల్లి సాంగ్ కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. కాబట్టి నిజంగా తండేల్ సినిమా లవర్స్ కి కానీ, ఒక సామాన్య ప్రజలు కానీ ఎక్కిందంటే ఇంకో 100 కోట్ల సినిమా తెలుగు ఇండస్ట్రీకి రీజనల్ సినిమాలు అవుతుంది నా అభిప్రాయం. ఇది కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. చూడాలి పాన్ ఇండియా వైజ్ ఒక లవ్ స్టోరీని ఆదరిస్తారా లేదా అనేది. ఇప్పుడు రిలీజ్ అయిన టైలర్స్ అవన్నీ చూస్తే అద్భుతంగా ఉన్నాయి. నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి వాళ్ళ జంట కూడా చాలా బాగుందని అనుకుంటున్నాను. హీరో డైలాగ్ వర్షన్ ఎలా ఉంది? డైలాగ్ వెర్షన్ కూడా బాగుంది. ఒక రియల్ ఆయన వాళ్ళ లైఫ్ లో గడిపి మరి ఈ షూటింగ్ చేయడం జరిగిందంట. నిజంగా నాగ చైతన్య గారి డెడికేషన్ కి ఈ సినిమా మనస్ఫూర్తిగా హిట్ కావాలని కోరుకుంటున్నాం భయ్య. ఇప్పుడు దాకా అయితే హిట్ పడలేదు కదా, సరైన హిట్ అయితే పడలేదు నాగ చైతన్య గారికి. నాగ చైతన్య గారికి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో తండేల్ మూవీ చూపిస్తూ పోతున్నారు. చందు మొండెట్టి గారు పాన్ ఇండియా డైరెక్టర్, అది గుర్తు పెట్టుకోవాలి. కానీ ఆయన కూడా ఆయన అన్ని వదిలేసి ఒక మత్స్యకార జీవితాల్లో ఎంత ఉందో డెప్త్ గా నిజమైన సముద్రం గెటప్ అంటే లొకేషన్ లో సినిమా చేయడం జరిగిందంటే నిజంగా మన తెలుగు సినిమా కూడా నేటివిటీకి దగ్గర సినిమాలు చేయడంలో ఎప్పుడు దిట్ట. ఇప్పుడు ఈ మధ్య అది తగ్గింది, మలయాళం వాళ్ళు తీస్తున్నారు అని అందరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు స్పష్టమైన తెలుగు అంటే మత్స్యకాయల జీవితాలు, చేపలు పట్టే వాళ్ళ జీవితాల్లో కూడా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ అని వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్ళి ఎలా ఇవన్నీ బాగుంటాయని నా అభిప్రాయం. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది యాక్టింగ్. ఆమె డాన్స్ అయితే హైలైట్స్ సాంగ్ లో అద్దరు కొట్టేసింది. వెయిట్ అండ్ సీ సినిమా కోసం డాన్స్ ఎలా చేసింది అన్న? డాన్స్ సూపర్ గా అద్దరు కొట్టేసింది. ఆ డాన్సింగ్ స్టైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ చూడాలి, సినిమా చూస్తే చెప్పాలి. ట్రైలర్ లో బాగుంది. ఆ ఫైట్లు గానీ మొత్తం రియలిస్టిక్ గా ఉందని నా అభిప్రాయం. సినిమా రియలిస్టిక్ గా వస్తుందని నా అభిప్రాయం. చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయి వచ్చి పాకిస్తాన్ లో ఉంటది, అబ్బాయి ఏమో ఇండియాలో ఉంటాడు. పాకిస్తాన్ నుంచి అమ్మాయిని లవ్ చేసి ఇక్కడికి తీసుకురావటమే ఈ సినిమా అంటున్నారు. లేదు, ఈ స్టోరీ రియల్ గా జరిగింది. అంటే వీళ్ళు అనుకోకుండా చేపలు పట్టడానికి వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ లో వెళ్ళడం జరుగుతుంది, గుజరాత్ కి వెళ్ళడం జరుగుతుందని స్టోరీ నేను విన్నది. నిజంగా చూడాలి. ఒక దేశభక్తి పరంగా కూడా ఈ సినిమా ఎలాంటి కంటెంట్ ఇస్తుందో అనేది మనస్ఫూర్తిగా చూడాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.